హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెన్నా మిక్సింగ్ కోన్ మేకింగ్ వీడియో. ముందుగా 2 స్పూన్ల మెహందీ పౌడర్ అయితే తీసుకోవాలి. ఇది 5 ఫిల్టర్ అయితే మనం వేయడానికి చాలా ఫ్రీగా అనేది ఉంటుంది. మార్కెట్లో 3 ఫిల్టర్స్ కూడా ఉంటుంది. హెన్నా మెహందీకి ఒకలా ఉంటుంది, తలకి పెట్టుకునేది 2 టైప్స్ అయితే ఉంటాయి. 2 స్పూన్ల మెహందీ పౌడర్కి 1 స్పూన్ పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని, ప్రాక్టీస్ కోన్కి అయితే మెహందీ ఆయిల్ అనేది అవసరం లేదు. ఒకవేళ మనం చేతికి పెట్టుకోవాలనుకుంటే మెహందీ ఆయిల్ని 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలంటే ముందు వాటర్ వేసి తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ మనం ఆయిల్ వేసేసామంటే మెహందీ వెంటనే పీల్చేస్తుంది. అదే వాటర్ వేసి దానిలో ఆయిల్ వేసామంటే కనుక అది తొందరగా అబ్జర్వ్ చేసుకోదు, కాబట్టి ఆయిల్లో మిక్స్ అవుతుంది. కాబట్టి మనం కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది 6 అవర్స్ మన ప్రాక్టీస్కి అయితే సరిపోతుంది. లేదు మన హ్యాండ్కి పెట్టుకోవాలంటే నైట్ నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ అయితే స్టెయిన్ బాగా వస్తుంది. ఓకే, దీన్ని సైడ్కి పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ అయితే చూపిస్తాను. చూసారు కదా, నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా డై రిలీజ్ అయిందో. ఇలా డై అయితే రిలీజ్ అయిన తర్వాత చూడండి, చూడడానికి కొంచెం గ్రీన్ కలర్ది ఏ కలర్లో చేంజ్ అయిందో. సో దీన్ని మనకి ఎంతవరకు మనం వేసుకునేది ఉంటుంది కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా లిక్విడ్లో అయితే వేయడం రాదు, కాబట్టి కొంచెం గట్టిగా ఉండేటట్టు చేసుకోండి. అదే కొంచెం అలవాటు అయిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ యాడ్ చేసుకుని మనం ఏ విధంగా అయితే, నేనైతే మీడియంగా ఉంచుకుంటాను. ఓకే, ఆ విధంగా ఉంచుకొని తర్వాత నేను 2 సెలోఫాన్ షీట్స్ చూపిస్తున్నాను. ఇవి 2 కూడా మీ ఇష్టం. ఇవి ప్రింటెడ్వి ఉంటాయి, ప్లెయిన్వి ఉంటాయి. ఓకే, నేను ప్రాక్టీస్కి అయితే ప్లెయిన్వి యూస్ చేస్తాను. అదే కనుక ఏదైనా బ్రైడ్కి యూస్ చేయాలి, మెహందీ ఎవరికైనా వేయాలంటే ప్రింటింగ్ ఉన్న సెలోఫాన్ షీట్ని అయితే యూస్ చేస్తాను. ఈ నీడిల్ని చూసారా, ఈ నీడిలు కోన్కి టిప్కి అయితే యూస్ చేస్తాను. ఈ టిప్ మీ దగ్గర అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఐబ్రోస్ థ్రెడ్ అనేది ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. ఐబ్రోస్ థ్రెడ్ని యూస్ చేసుకోవచ్చు. సెలోఫాన్ షీట్ని తీసుకొని 3/4 అంటే ఒక షీట్లో మధ్యలో అటు ఇటు కాకుండా మధ్యలో ఒక పక్కన పట్టుకొని రోల్ చేసుకుంటూ ఉండాలి. నేను చూపించిన విధంగా రోల్ చేసుకుంటూ ఉంటే ఎదర షార్ప్గా అనేది వస్తుంది. మీరు ఫ్రంట్ చాలా ఫ్రీగా ఉంచుకోవాలి. ప్రెస్ చేసేయడం అట్లాంటివి చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే సరిగా కోన్ అనేది షేప్ రాదు. ఓకే, నేను చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీనికి నీడిల్ అయితే ఇన్సర్ట్ చేయాలి. ఒకవేళ కనుక మీ దగ్గర లేకపోతే కనుక ఇది థ్రెడ్ అయితే, ఇప్పుడు ఈ నీడిల్ని ఎలా ఇన్సర్ట్ చేస్తున్నానో అలా థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. ఆ థ్రెడ్ పెట్టుకుని వెనక్కి డ్రాగ్ చేస్తే అది టైట్గా ఫ్రంట్ ఫిట్ అవుతుంది. టేప్ని అయితే తీసుకుని టేప్ అంచున ఒక సైడ్ అయితే ఉంటుంది కదా, రోల్ చేసిన సైడ్, ఆ సైడ్ టేప్ అయితే అంటించి రోల్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు తక్కువ మెహందీ కలుపుకోవడానికే ట్రై చేయండి. ఈ 4 డేస్ అయ్యేటప్పటికి అది కొంచెం హార్డ్ అనేది అవుతుంది. ఒకటి లేదు, మన క్లైమేట్ ఇష్యూస్ కూడా వస్తాయి. మీరు బయట వదిలేవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెడితే ఓవర్ కూలింగ్ అయిపోవచ్చు. ఆ విధంగా క్లైమేట్ ఇష్యూస్ వచ్చినాయి అంటే మనకి మెహందీ వేయడం స్టార్టింగ్లో రాదు. నేను కూడా ఫేస్ చేసిన దాన్ని. మ్యాక్సిమం ఇప్పుడు నేను చూపించిన దానికి 2 to 3 కోన్స్ అయితే ప్రిపేర్ అవుతాయి. ఓకే, మీరు ఫస్ట్ నుంచి కూడా తక్కువలోనే ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మీకు వచ్చేసింది మాకు అంటే ఈ కన్సిస్టెన్సీలో మేము మెయింటైన్ చేయగలుగుతాం అనుకుంటే అప్పటి నుంచి ఎక్కువ కలుపుకుందరు. ఓకే, ఫస్ట్ క్యారెట్ బ్యాగ్ అంటారు,
పైపింగ్ బ్యాగ్ అంటారు. ఓకే, ఆ బ్యాగ్ని అయితే ఇలా ఫినిష్ చేసుకుని ఒక సాక్స్ కానీ లేదంటే మీ ఇంటి దగ్గర ఏదైనా పల్చటి క్లాత్ కానీ పెట్టుకుని ఇలా మనం మెహందీ పెట్టిన దాన్ని మిక్స్ చేసుకున్న దాన్ని హెన్నాని దాంట్లో వేసుకోవాలి. వేసుకుని దాన్ని లాగితే దాంట్లో కొంచెం మనం ఎంత బాగా కలిపినా సరే ఎంతో కొంత కలవని పార్టికల్స్ అని ఉంటాయి. ఆ పార్టికల్స్ ఏమవుతుందంటే మనం మెహందీ వేసేటప్పుడు మనది చాలా చాలా సన్నగా ఆ టిప్ ఏమవుతుందంటే మనం వేసేటప్పుడు బ్రేక్ అయిపోతుంది, అది మధ్యలో అడ్డొచ్చేస్తుంది. ఓకే, అందుకని ఎప్పుడు కూడా ఒక క్లాత్తో దాన్ని స్టెయిన్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు నేను చూపించిన విధంగా కోన్ని ఫోల్డ్ చేసుకొని ప్లాస్టర్తో చుట్టూరు కూడా కవర్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా రెండు వైపులన కూడా సీల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ప్రెజర్ కింద నుంచి అప్లై చేస్తాం కదా, అప్పుడు పైకి వచ్చేయకోకుండా ఉంటుంది. ఓకే, ఈ విధంగా నేను చూపించిన విధంగా అది ఎలా వస్తుందో లేదో ఒకసారి చూసుకుంటే బాగా వస్తున్నది అనుకుంటే ఓకే. ఫస్ట్‌లో మీరు అన్ని కోన్లు ఒకసారే చేసేసుకోకండి. ఎందుకంటే మీకు రాదు కాబట్టి ఒకసారి చేసి పెట్టుకుంటే అది బాగా రాకపోతే మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చేయడం ఇలా చాలా పని అవుతుంది. అందుకు ఫస్ట్ ఒక చిన్న కోన్‌లో వేసుకొని ట్రై చేసి చూడండి. ఓకే అనిపిస్తే గనుక మొత్తం కోన్స్ అన్ని ఫిల్ చేసుకోండి. ఓకే, ఇలా మీకు ఎవరు కూడా చెప్పరండి మెహందీ ఇంత డీటెయిల్‌గా. మనీ ఖర్చు పెట్టి నేర్చుకునేది కాకుండా మీకు అర్థమయ్యే రీతిలో నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. మీకు నచ్చితే నేర్చుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.